మేడిగడ్డ బ్యారేజ్కి సీఎం తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు మరికొద్దిసేపట్లోనే చేరుకోబోతున్నారు. సో ప్రస్తుతం మనం ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరే ఉన్నాము. ఏదైతే పిల్లర్ కుంగిందో, పిల్లర్ నెంబర్ 20 అది పిల్లర్ కుంగిపోయింది. తర్వాత మొత్తం కూడా పర్రెలు పాసింది. ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనం ఒక్కసారి మనము మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఇదే మనము చూస్తున్న పిల్లర్, ఇదే పిల్లర్ నెంబర్ 20. ఇదంతా కూడా మనం ఒక్కసారి చూస్తే మొత్తం పర్రెలు పోసాయి. అంటే మామూలుగా ఇళ్ళల్లో గోడలు కట్టుకుంటే కొన్ని సందర్భాలలో ఏదైతే ఈ పర్రెలు వస్తుంటాయి, అట్లాంటి సిచ్యువేషన్ మనకు ఇంత పెద్ద ప్రాజెక్టుకు సంబంధించి ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేసి నిర్మించినటువంటి ప్రాజెక్టు సిచ్యువేషన్ చూస్తే మనకు చాలా అధ్వాన్నంగా అయితే కనబడుతున్నది గ్రౌండ్ లెవెల్లో. ఇది కింది నుంచి పై వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఏదైతే ఈ పిల్లరు ఎంత హైట్ ఉందో ఆ హైట్ వరకు కూడా మనకు ఈ పగుళ్ళు కనబడుతున్నాయి. ఈ పగుళ్ళు మొత్తం పైదాకా కూడా అదే సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఒక్కసారి ఈ మధ్యలో చూస్తే మనకు అవి పెచ్చులు ఎప్పుడు ఊడిపోతాయా అనే భయంకరమైనటువంటి సిచ్యువేషన్ మనకు ఈ పిల్లర్ దగ్గర కనబడుతున్నది. సో ఇది పైదాకా అట్లనే ఉంటుంది. పైన ఏదైతే ఈ గేట్లకు సంబంధించి అటాచ్మెంట్ ఉంటుందో ఆ అటాచ్మెంట్ దగ్గర అయితే చాలా గ్యాప్ వచ్చింది. అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే చాలా గ్యాప్ ఎక్కువ వచ్చింది. ఎందుకంటే కింద మనకు కొంత తక్కువగా కనబడుతున్న మధ్యలో నుంచి పై వరకు చాలా ఎక్కువగా గ్యాప్ కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ పెచ్చులు ఎప్పుడు ఊడి ఎవరి మీద పడతాయనే సిచ్యువేషన్ కూడా మనకు కనబడుతుంది. సో ఈ పెచ్చులు ఇంత ఒక కనుక మరింత ఆలస్యం కనుక చేస్తే అవి మరింత పెచ్చులు ఎక్కువగా ఊడి ఎక్కువగా మరీ ఈ గ్యాప్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. అది మరింత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఇది పిల్లర్ నెంబర్ 20 ఏదైతే మనం ఇప్పుడు విజువల్స్లో మనం చూస్తున్నామో, ఏదైతే ఈ పర్రెలు బాసినట్లు మనకు కనబడుతూ ఉన్నదో ఈ పెచ్చులుగా కనబడుతున్నటువంటి పిల్లరు, ఇది పిల్లర్ నెంబర్ 20. దీని పక్కన 21, 22 ఈ రెండు కూడా ఇదే సిచ్యువేషను. మనకు అక్కడ కూడా పర్రెలు బాసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ ఏదైతే పెచ్చులూడినట్లు మనకి ఇక్కడ ఈ గ్యాప్ ఏర్పడ్డదో ఈ గ్యాప్ సిచ్యువేషన్ మనకు దీని పక్కన ఉన్నటువంటి 2 పిల్లర్ల సిచ్యువేషన్ కూడా ఇట్లే ఉన్నది. సో దీనిపైన ఏదైతే ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ ఉందో, మేడిగడ్డ ప్రాజెక్ట్కి సంబంధించి ఓవరాల్గా ఈ కాళేశ్వరం సంబంధించి ముందు నుంచి కూడా చాలామంది నేతలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. దీనికి ఇప్పటి వరకు 97,000 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు పెట్టారు. కానీ దీనివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు అని చెప్పేసి నేతలు చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద గొప్పలు చెప్పిందో ఆ స్థాయిలో మనకు గ్రౌండ్ లెవెల్లో కనబడతలేవు. ఇప్పటి వరకు కూడా ఈ పిల్లర్ దగ్గరికి ఇప్పటి వరకు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. అసలు ఇక్కడ ఏం జరిగిందో కూడా బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదు. బయటికి చెప్పకుండా దాచిన సిచ్యువేషన్ మనకు గత ప్రభుత్వ హయాంలో కనబడ్డది. కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత అక్టోబర్లో ఈ పిల్లర్లు కుంగాయి, పెద్ద సౌండ్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. దీనిపైన ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్ట్ నిర్మించారు.